ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేతత్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కొంత కాలముతో కూడుకున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మిథున రాశి వారిని వెంబడిస్తూ ఉంటాయి. గోచారము రీత్యా కుజ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దీని చేత ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు వీరికి ఉన్నాయి. వృత్తి వ్యాపారాల వారికి అకాల ఖర్చులు, అసందర్భముగా ఖర్చు పెట్టాల్సినటువంటి సమయము వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంత జాగ్రత్త పడాలి. తొందరపాటుతో అప్పులు చేసి ఖర్చు పెట్టడం కానీ, అప్పులు ఇవ్వటము కానీ, అప్పులు చేసేటువంటి వారిని ప్రోత్సహించటము కానీ ఏమాత్రము మంచిది కాదు మిథున రాశి వారికి. అలాగే చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారు, అంటే వడ్డీ వ్యాపారాలు కానీ, లేకపోతే రోజువారీ సంపాదన చేసుకునేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభము కూడా ఈ మాసంలో ఉంటుంది. ఇవాళ మనకేమీ రాదులే, వాళ్ళంతా కూడా నష్టముతో చవి చూసి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక సందర్భంలో ఆఖరి నిమిషంలో ఒక మంచి అద్భుతమైనటువంటి సంపాదనని మీరు సంపాదించుకోగలుగుతారు. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మద్యము తాగేటువంటి వారిని, మాంసాన్ని ఎక్కువగా తినేటువంటి వారిని, అశుభ్రంగా ఉండేటువంటి వ్యక్తులని తరచూ కలవటము, వారితో చర్చించటమును కూడా చేస్తారు ఒక కార్యము కోసమే. అది మంచిదే, కానీ కొంత ఓపికతో ఉండాలి. వారి మీద కోపాన్ని ప్రదర్శించడము కానీ, వారితో గట్టిగా మాట్లాడటము కానీ ఏమాత్రము మంచిది కాదు మిథున రాశి జాతకులకి అని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆవేశపూరితమైనటువంటి కొనుగోళ్ళని కొనకండి. ఎవరో కొన్నారు, ఎప్పటి నుంచో నేను దాచాను, ఇప్పుడు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఆ డబ్బులు వచ్చాయి, నేను దాంతో ఇది కొంటాను అని చెప్పి అవసరము లేకపోయినా సరే ఆ వస్తువుని కొని ఇంట్లో పెట్టుకోవటము, అవసరం లేకపోయినా సరే అంత పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వస్తువుల మీద వ్యామోహం చెందటము మంచిది కాదు. విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు కొంత ధనము నష్టపోయేటువంటి అవకాశములు కూడా ఉంటాయి. బ్యాంకులు హ్యాక్ అవటము కానీ, బ్యాంకుల్లో ధనము ఎవరికో పంపించబోయి ఎవరికో రావటం కానీ, అది కొట్టుకుపోవటం కానీ, ఇటువంటి అసందర్భాలు కొన్ని జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మోసపోయేటువంటి సందర్భాలు కుజ ప్రభావం చేత ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి ఆరోగ్య విషయముకై కొంత చింతన చేస్తూ ఉంటారు. మాసములో ఒక వారం రోజులైతే అనారోగ్య విషయాల మీద విపరీతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అదొక భయానికి కూడా లోనవుతుంది మిథున రాశి జాతకులకి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విద్యార్థులు తమ విద్యాబుద్ధుల మీద శ్రద్ధను పెట్టి మీరు చదువుకుంటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా విజయోపేతంగా సాగుతుంది. ప్రయాణములు చేసేటప్పుడు మిథున రాశి జాతకులు హనుమాన్ చాలీసాని పఠనం చేయండి, హనుమంతుడిని బాగా ధ్యానం చేయండి. వీరికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏదైతే గనక ఇప్పుడు మనకి వచ్చేటువంటి సూర్యగ్రహణం ఉన్నదో సెప్టెంబర్ 7వ తారీఖున, దాని యొక్క ప్రభావము మిథున రాశి వారి మీద ఏమాత్రము ఉండదు. కానీ ప్రతిదీ కూడా కొంతమంది
ఒక 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, 65 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు, మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధితమైనటువంటి విషయాలలో, కోర్టు సంబంధితమైనటువంటి విషయాలలో సానుకూలమైనటువంటి వర్తమానమే వస్తుంది, కానీ తృప్తి చెందరు, అసంతృప్తిగా ఉంటారు. స్త్రీలతో అసందర్భంగా మాట్లాడటానికి మనసు ఎక్కువగా కూడా మిథున రాశి వారికి వెంపర్లాడుతూ ఉంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. అటువంటి ఆలోచనలని పొరపాటున కూడా మెదడులోకి రానివ్వకండి, అది ప్రమాదకరం. మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులతో మనము నిరంతరము మాట్లాడటం ఉండటం వల్ల కానీ, అసందర్భంగా మాట్లాడుతూ ఉండటం ద్వారా కానీ కొన్ని కష్టాలని మనమే తెచ్చుకుంటాం. కుటుంబంలో పెద్దలని తరచూ కలుస్తూ ఉంటారు. బంధుమిత్రులతో ఆహ్లాదకరమైనటువంటి వినోదాలకి వెళుతూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. మీ అక్క నుంచి కానీ చెల్లెల నుంచి కానీ ఏదైనా స్పర్ధ ఉంటే, మిథున రాశి వారికి అంటే స్పర్ధ అంటే గొడవ కానీ మాట అనుకుంటాం, కానీ ఈ మాసంలో అది తొలగి మళ్ళీ మీరు కలుస్తారు. సోదరి మీద మీకు ఉన్నటువంటి ప్రేమని చాటుకునేటువంటి సమయం కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీకు సంభవిస్తుంది. గ్రహణ ప్రభావం మన మీద లేనప్పటికీ గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని ఛాయలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ సమయమునందున కానీ, చంద్రగ్రహణానికి 3 గంటల ముందు కానీ, చంద్రగ్రహణం అయిన తర్వాత 3 గంటల తర్వాత కానీ ఏ పదార్థాన్ని తినకండి. నిద్రలోనే ఉంటాము, కానీ కుదిరితే ఉదయాన్నే లేచాక మన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం. ఇల్లుని గోపంచకముతో శుద్ధి చేయడం ద్వారా మీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలాగే స్వయం పాకము దానము చేయటము ఈ యొక్క మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడైనా అన్నదానం జరుగుతోందనుకోండి, వారికి కావాల్సినటువంటి ద్రవ్యములన్నిటినీ కూడా సమకూర్చి ఇవ్వవచ్చు. లేదు, హనుమత్ దేవాలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ నామస్మరణ ఎంతో గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు ఏదైనా నెలకి మీ నక్షత్రము రోజున అన్నదానము చేయండి. అన్నదానము చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. కుదిరితే ప్రతి నెలా చేయండి. లేదు అంటే కనుక ఏదైనా ఆ నెలలో, సెప్టెంబర్ నెలలో ఒకసారైనా సరే అన్నదానం చేయండి. శ్రీ శుభంకరి దేవస్థానంలో ప్రతినిత్యము కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదాన సేవలో మీరు కూడా పాల్గొనండి, మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. హనుమంత్ ఆరాధన మిథున రాశి వారికి ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తుంది, అలాగే ఎంతో శుభ ఫలితాలను కూడా కలిగించేస్తుంది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతీతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం. రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరును నమోదు చేసుకోండి. తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి. శతచండీ యాగము అంటే 100 సార్లు దుర్గా సప్తశతి 13 అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు 10 సార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది. అందున నవరాత్రుల్లో మనము, మన పిల్లలము, మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి. ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మనందరం మీద ఉండాలి అని ఈ శతచండీ యాగాన్ని చేస్తున్నాం. మీరందరూ గోత్రనామాలను నమోదు చేసుకోండి. దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని 9 రోజులు కూడా 10 రోజులు కూడా వారి వారి
సేవలని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందించండి. మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనమందరము కలిసి చేసుకుందాం. రండి, అమ్మవారిని దర్శించండి, పూజలో పాల్గొనండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.